ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని 2వ పాఠ్యాంశమైన బతుకు గంప అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ముందుగా పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి చదవండి, ఆలోచించి చెప్పండి గురించి చూద్దాం. 1884వ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొంత కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. ఇంగ్లీషు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకుళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. ఇదంతా చెప్పింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. దీని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు చూసుకుంటే ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దీని జవాబు 1884వ సంవత్సరం ప్రకాశం గారి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అంతా ప్రకాశం గారి తల్లి మీద పడడం, కుటుంబ భవిష్యత్తు విషయంపై ఆమెకు ఆతృత పెరగడం, ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే మనకిచ్చినటువంటి 2వ ప్రశ్న చూసుకుంటే ప్రకాశం పంతులు గారి తల్లి ఏం నిర్ణయించుకుంది? కుటుంబ భవిష్యత్తు కోసం ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లల చదువు సాగించాలని ఆమె నిర్ణయించుకుంది. 3వ ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. అలా పిల్లల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ఒక ఇల్లాలికి సంబంధించినటువంటి కథే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి బతుకు గంప. ఈ బతుకు గంప అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. నిరుపేదల జీవిత వాత్సవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో 6/9/1969లో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి యొక్క తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రచించారు. అందులో వీరు రాసినటువంటి కథలు, కథానికలలో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి బతుకు గంప అనే పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు సంబంధించినది. కథానిక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక. క్లుప్తత దీని యొక్క ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. పాఠ్యాంశాన్ని మనకివ్వడానికి గల ఉద్దేశం చూసుకుంటే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకిచ్చినటువంటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా
ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. పైన ఇచ్చిన మాటలను బట్టి ఒక ఇల్లాలు తనలో తాను ఈ మాటలన్నీ అనుకుంటున్నట్లు అనిపిస్తుంది కదా. అలా ఆ ఇల్లాలకి ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తుంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఆ ఇల్లాలు మనసులో 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. అంటే ఆ ఇల్లాలకి ఎల్లమ్మతో పరిచయం అనేది ఏ విధంగా ఏర్పడిందో 4 ఏళ్ల క్రితం మాట కాబట్టి ఇప్పుడు ఆమెకు అంతగా గుర్తులేదు. కానీ స్నేహం అయితే ఇద్దరికీ మొదలైంది. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలుతరిపించేది ఆ ఇల్లాలకి. అలాంటిది 10 రోజులు ఎల్లమ్మ కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు ఆ ఇల్లాలి మనసులో మెదిలాయి. ఏ పని చెయ్యాలన్నా అనిపించలేదు. ఎల్లమ్మను గురించే ఆలోచిస్తూ ఆ ఇల్లాలు కూర్చుంది. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఆ ఇల్లాలకి. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తను ఎవరి గురించైతే ఆలోచిస్తుందో ఆ ఎల్లమ్మే ఉంది. కానీ ఎప్పటిలా కనిపించడం లేదు ఎల్లమ్మ. ఎల్లమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. పైగా ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది ఎల్లమ్మకు. అలా ఓపిక లేకుండా నిలబడ్డం చూసినటువంటి ఆ ఇల్లాలు ఎల్లమ్మను చూసి అదేంటి అలా ఉన్నావు అని అడిగింది మామూలుగానే. దానికి ఎల్లమ్మ ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ మాటలకి ఆ ఏడుపు చూసి ఆ ఇల్లాలకి ఏమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లమొహం వేసింది. అలాగే ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాలేదు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అని ఆ ఇల్లాలు ఎల్లమ్మను అడిగింది. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. అప్పటికి ఏడుపు ఆపకపోయేసరికి ఆ ఇల్లాలు వంటింట్లోకెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది అనిపించింది ఆ ఇల్లాలకి. ఇప్పుడు చెప్పవే అని ఎల్లమ్మను అడిగింది. అలా ఆ ఎల్లమ్మను ఇల్లాలు అడగగానే ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడైతే ఆ మాటలు ఎల్లమ్మ చెప్పిందో ఆ ఇల్లాలు ఎప్పుడయింది, ఏం జరిగింది అని నెమ్మదిగా అడిగింది. దానికి ఎల్లమ్మ ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే. అంటే ఎల్లమ్మ వాళ్ళ ఆయన లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట అని ఎల్లమ్మ ఆ ఇల్లాలకి చెప్పింది. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసవుతుంది అని అంటున్నారు. కాళ్లకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు అనగా పడుకోపెట్టారు అని అర్థం. ప్రాణానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది ఎల్లమ్మ ఈ విషయాన్నంతటిని ఆ ఇల్లాలకి. ఆ మాటలు విని అయితే నువ్వెట్లా వచ్చావేమే అని ఆ ఇల్లాలు ఎల్లమ్మను అడిగింది. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు. లెక్క కావడం అంటే డబ్బులు జమ చేసుకోవడం అని అర్థం. శానా అవుతుందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల తిని తినక 100 రూపాయలు శాన్నాలుగా కడతా ఉంటే అదో 10,000 ఉన్నాయి. అవి
తీసుకెళ్లాలని ఎట్లా ఊరికొస్తేనమ్మా. అట్టే చాలా రోజులు అయింది కదా, నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఎట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని ఆ ఎల్లమ్మ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఎల్లమ్మ చెప్పినటువంటి మాటలన్నీ విన్న ఆ ఇల్లాలు ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఎల్లమ్మ ఏం సేతు, అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళుంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటుంది. ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తుండ్రి అంటే కూర్చొని ఉన్నారు. చేపల కోసం మా అయ్యకాడికి వచ్చిండ్రనుకుంటి. కాబట్టి చేపల కోసం తన తండ్రి వద్దకు వచ్చారని అనుకుంది. మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని. మళ్ళీ వారం తాలాక తెలిసే అంటే వారం తర్వాత తెలిసింది పెత్తనానికి వచ్చిండ్రని. పెత్తనం అనగా అధికారం అని అర్థం. అంటే ఇక్కడ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు అని అర్థం. ఎల్లమ్మ చెప్పిన ఆ మాటలు విన్న ఆ ఇల్లాలు ఎవరికి అని అడిగింది. ఆ మాటలకి ఎల్లమ్మ ఇంకెవరికి, నాకేనమ్మా. ఆ మాటలు వింటూ నీకా అనగానే ఎల్లమ్మ అవునమ్మా, మా అయ్యకేమో మేము 14 మందిమి. నాపైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యా. 4 ఎలాగో పోయారట. అంటే 14 మందిలో తన పైన ఉన్నటువంటి అక్కలకు అన్నలకు పెళ్ళి అయింది. మళ్ళీ 4 ఏ విధంగానో చనిపోయారు. మిగిలిన 4లో నేను రెండో దాన్ని. అంటే పెళ్ళవకుండా మిగిలినటువంటి 4లో నేను రెండవ దాన్ని అని ఎల్లమ్మ చెప్తుంది. నాకన్నా పెద్దదానికి అప్పటికి పెళ్ళి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్ళిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. అప్పుడేముందమ్మా, జానెడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారమూ లేదు, పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి అని తన బాధనంతటినీ ఆ ఇల్లాలతో చెప్తూ ఉంది ఎల్లమ్మ. మళ్ళీ ఎల్లమ్మ తన కుటుంబాన్ని గురించి చెప్తూ మొదట్నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్పో ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. మా కాడకొచ్చేసరికి అంటే మా దగ్గరకు వచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళికెలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా, అనగా భోజనాలు పెట్టాలి కాబట్టి పనిలో పని అయిపోతుందని నామెల్లోనూ పసుపు తాడేసిరి. కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మ ఈ మాటలన్నీ చెప్పింది. ఎల్లమ్మ మాటలన్నీ విన్న ఆ ఇల్లాలు ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తున్నావు అని అంది. ఇంకేమనాలో తోచక. ఆ మాటలకి ఎల్లమ్మ ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టినో, వాడికి అంటే వాళ్ళ ఆయనకి ఏం బుద్ధి పుట్టినో ఇంటికి రావడమే చాలనుకుని, అంటే ఇంకా ఇంటికి రావడం సరిపోతుంది అని అనుకుని పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మకాడికి పోదామనుకుంటే అంటే వాళ్ళ తల్లి దగ్గరికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. అంటే ఆమెకు కావలసినవన్నీ భోజనం అవన్నీ కూడా ఆమె చూసుకోవలసి వచ్చేది. ఏ పని చెయ్యాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. అంటే ఆ సమయంలో ఎల్లమ్మ గర్భవతిగా ఉండేది. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలామంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలామంది పళ్ళును అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మ బడిది. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలుసుకొస్తే. అంటే వాళ్ళ ఆయన పక్క ఊర్లో ఉన్నాడని తెలిసి వాళ్ళ ఆయన్ని మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చింది. కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ పాయే. మళ్ళీ తానేమో వెళ్ళిపోయాడు. ఇట్లేనమ్మా, సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఏదేదీ తిరిగి
పిల్లల్ని సాకితి. అనగా పళ్ళమ్ముకుంటూ ఈ పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళకి కావలసింది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతికీడిస్తే పిల్లకాయలకి పనిచేసే వయసు వచ్చే ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఇలా ఆపద వచ్చి పడిందని ఎల్లమ్మ ఆ ఇల్లాలకు చెప్తుంది. తన భర్తకేమో యాక్సిడెంట్ అవ్వడం, దానిలో కాలు విరిగిపోవడం, తర్వాత కేసు అవుతుందని చెప్పడం, ఈ విషయాలన్నిటినీ చూసి ఇలా వచ్చి పడింది ఆపదని ఆ ఇల్లాలకి చెప్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదమ్మా అని చెప్పింది. ఈ విషయాలన్నీ చెప్తూ తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందంటే కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అయ్యో మనలే అంటే ఏమీ బాధపడలే. కనీసం ఊర్లో వాళ్ళు కూడా ఏమీ అని అనకపోయిరి. పోతే పోయినాడు లేమే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అంటే వాడు ఉన్న ఎలానో ఎల్లమ్మని బిడ్డలను వాళ్ళమ్మని చూసుకోవట్లేదు కాబట్టి ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదు అని అన్నారు. అయినా పాడు ప్రాణం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తి కట్టినోడు తాలి కట్టినోడు కదా, కాబట్టి నా ప్రాణం ఏమాత్రం ఊరుకోవట్లేదు. సంపాదించి పెట్టకపోతే పాయే, సంపాదించి నన్ను పెట్టకపోయినా ఏమీ పర్వాలేదు. కనీసం వాడు ఉంటే మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే, ఎలానో ఈ ఇద్దరి పిల్లలకి కాస్త ముద్ద వేస్తున్నాం కదా, తన ఆయన్ని కోడన్ను ఒక బిడ్డలా భావించి ఒక ముద్ద వేస్తే సరిపోతుంది అని ఎల్లమ్మ ఇల్లాలకి చెప్తుంది. నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగవచ్చు, సుమంగిలిగా ఉంటుంది కాబట్టి నలుగురిలో బొట్టు పెట్టుకొని తిరగొచ్చనే భావన వెలబుచ్చింది. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ, పిల్లల మీద ప్రేమ లేకున్నా పర్వాలేదు, కన్నోడున్నాడనుకుంటారు కదా, కాబట్టి మమ్మల్ని కన్నటువంటి తండ్రి బతికే ఉన్నాడు అని అనుకుంటారనే ఉద్దేశంతో పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంక వస్తానమ్మా అని చెప్పి 4 దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. అంటే ఎల్లమ్మ మనసులో అంత బాధ ఉన్నప్పటికీ ఆ విషయాలన్నీ కూడా చెప్పి తనేమో చాలా సామాన్యంగా ఎటువంటి బాధలు లేనటువంటి స్త్రీలా వెళ్ళిపోయింది. అలా తన బాధలు చెప్పి ఎల్లమ్మ సాధారణంగా వెళ్ళిపోయినప్పటికీ ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఆ ఇల్లాలకి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనబడలేదు ఆ ఇల్లాలకి. ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది ఎల్లమ్మ. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అని ఆ ఇల్లాలు చెప్పింది. భలేవారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు, నేను చేస్తాలే అని ఇల్లంతా కనువు కొట్టి అనగా ఇంట్లో ఉన్నటువంటి ధూళి బూజు అంతటినీ దులిపి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఆ పనైతే ఎప్పుడైతే చేసిందో ఆ పని చేసినందుకు ఆ ఇల్లాలు ఏమివ్వమంటావే అని అడిగింది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది ఎల్లమ్మ. ఏమైందే అని ఆ ఇల్లాలు కంగారుగా అడిగింది. అలా ఆ ఇల్లాలు అడగడంతో ఎల్లమ్మ ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంతా పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా అని ఎల్లమ్మ అంటుంది. ఇంకా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు? ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనుక చేస్తిని అని అంది. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయింది ఆ ఇల్లాలు. బిత్తరపోవడం అంటే ఆశ్చర్యపోవడం.
ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనతో ఆ రోజు నుంచి ఎల్లమ్మ ఆ ఇల్లాలి ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడు తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు ఎల్లమ్మ. మళ్ళీ ఎల్లమ్మ చెప్పినటువంటి మాటలని గుర్తు చేసుకుంది ఆ ఇల్లాలు. ఎల్లమ్మ ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగులేదమ్మా అని అంది. దానికి ఆ ఇల్లాలు నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అని అడిగింది. దానికి ఎల్లమ్మ కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందట సంగతమ్మ ఇది, మా ఊరు ఏటి పక్కన ఉంది కదా అని చెప్తూ ఆ ఏటి వరదలు ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేది? ఇంటికి తీసుకొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితే, కాబట్టి ఎవరూ తీసుకెళ్ళినటువంటి ఆ బిడ్డను అలా వదలడానికి ఇష్టం లేక ఎల్లమ్మ తన ఇంటికి తీసుకొచ్చింది. తన బిడ్డలతో పాటుగా సమానంగా వాడిని పెంచింది. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది ఎల్లమ్మ. మళ్ళీ ఆ ఇల్లాలకి గుర్తొచ్చి ఎల్లమ్మ వెళ్ళిన తోవ తట్టే చూస్తూ నిలబడింది. అంటే ఎల్లమ్మ వెళ్ళినటువంటి ఆ తోవను అలాగే చూస్తూ నిలబడి మళ్ళీ ఆ ఇల్లాలు తన మనసులో అనుకుంటుంది, ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానుడి పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం అనగా ఉదయం నుంచి మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు కష్టం చేస్తూనే ఉంటారు, అనగా కష్టపడుతూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరు పాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. దానికి ఆ ఇల్లాలు ఎల్లమ్మతో ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అని అంటుంది. ఆ మాటలన్నీ కూడా ఆ ఇల్లాలు గుర్తు చేసుకుంటుంది. ఆ ఇల్లాలు ఎల్లమ్మతో ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా ఎల్లమ్మ అని ఎప్పుడైనా అడిగితే దానికి ఎల్లమ్మ భలే వారమ్మ, మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అని అంటుంది. ఆ మాటలన్నీ కూడా ఆ ఇల్లాలు గుర్తు చేసుకుంటుంది. అలా ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు ఆ ఇల్లాలని గందరగోళపరుస్తూనే ఉన్నాయి, అనగా కలవర పెడుతూనే ఉన్నాయి, బాధ కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే ఆ ఇల్లాలు చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, అనగా ధనం పరంగా వాళ్ళందరూ కూడాను ధనవంతులే. అందుకే ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే, అంటే ఏదో లేకపోయినట్లుగానే, అసంతృప్తిగానే మాట్లాడుతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతుంటారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకి రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు. ఆ క్షణం ఎప్పుడైతే వీళ్ళందరినీ తలుచుకొని ఎల్లమ్మ మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుందో, ఆ క్షణంలో ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. ఇది మన పాఠ్యభాగం యొక్క సారాంశం. తరువాతి తరగతిలో ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.